నిజంగా ర్యాష్ డ్రైవింగ్ అతివేగం వల్ల ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతాయంటే ఒరే నువ్వేమన్నా ఫారెన్ కంట్రీలో ఏదైనా ఫార్ములా 1 రేసింగ్లో ఉన్నావంటే నువ్వు స్పీడ్గా వెళ్ళినా ఒక మీనింగ్ ఉంటుంది. మన దరిద్రమైన రోడ్ల మీద గుంతలు ఉంటాయి, ఏదైనా చిన్న జరిగినా టక్కున నీ ప్రాణం పోతుంది. ఇలాంటి ర్యాష్ డ్రైవింగ్లు చేయకండి. మెయిన్గా పెద్ద పెద్ద వాహనాలు జరిపేటోళ్ళు మైండ్ని చాలా ప్లెజెంట్గా పేషెంట్గా ఉంచుకొని బండి నడపండి. మీ వల్ల చాలామంది ప్రాణాలు ఆధారపడి ఉంటాయి. ఆర్టీసీకి నా సైడ్ నుంచి సజెషన్ ఏంటంటే కొన్ని టైమ్స్లో ఎక్కువ మంది జనాలు ఎక్కుతారు. ఇప్పుడు సండే తర్వాత మండే మార్నింగ్ మళ్ళీ హైదరాబాద్కి మార్నింగ్ 8 కల్లా రీచ్ అవ్వాలని చెప్పి అందరూ మార్నింగ్ 5 o'clock బస్సు ఎక్కుతున్నప్పుడు ఆ టైంలో ఒక్క బస్సు కాకుండా 2 బస్సులు పెంచండి. డిమాండ్ ఎక్కువ ఉన్న టైంలో కొంచెం ఆ ప్లేస్ని ఎక్కువ కవర్ అయ్యేటట్టు చూడండి. అట్లైనా జనాలు మరీ ఎక్కువ కాకుండా ఇట్లాంటి ప్రమాదాలు జరిగినప్పుడైనా కొంచెం తగ్గే శాతమైనా ఉంటుంది కదా, జనాల ప్రాణాలైనా కొంచెం కాపాడిన వాళ్ళం అవుతాం కదా. ఒక తల్లి చిన్న పాప అసలు నిజంగా ఆ కంకర్ నుంచి వెళ్ళి అది తీస్తూ ఆ దృశ్యం చూస్తే ఎవరికైనా కన్నీరు వస్తుంది. అసలు ఆ రహదారిలో 69 కిలోమీటర్స్లో 50 డేంజరస్ మలుపులు ఉండడం ఏంది? అసలు ఎవరి వల్ల ఇదంతా జరిగింది? అంటే పెద్దోళ్ళ ల్యాండ్స్ ఫామ్ హౌస్లు ఉంటే దారి ఇష్టం ఉన్నట్టు మలుచుకుంటూ వెళ్ళడమేనా? నీ అమ్మ ఇట్లాంటి వాళ్ళు అందరినీ అట్లాంటి బస్సులోనే